రోహిణి తండ్రి ఫోటోని చూసి రోహిణి కోటీశ్వరరాలు కాదని నిజాన్ని బయటపెట్టిన సుశీల. అసలు సుశీలకి రోహిణి తండ్రికి ఏంటి సంబంధం? గుండె నిండా గుడిగంటలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే టీవీలో కన్నా ముందుగా గుండె నిండా గుడిగంటల్లో ఏం జరిగిందో మీరు తెలుసుకోవచ్చు. సత్యం అయితే సుశీలకి ఫోన్ చేస్తాడు. ఏంటి సత్యం, చాలా రోజులకి ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటుంది సుశీల. ఏం లేదమ్మా, రోహిణి వాళ్ళ నాన్న ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు. అవును, మలేషియాలో ఉంటాడు కదా, అదే జైల్లో ఉన్నాడు అని చెప్పింది కదా అని అంటుంది సుశీల. అవునమ్మా, ఆ జైల్లో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడట. నిన్నే వాళ్ళ మావయ్య అస్థికలు తీసుకువచ్చి రోహిణికి విషయం చెప్పాడు. పాపం రోహిణి చాలా ఏడుస్తుందమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఆ మాట విని, అయ్యో ఇంత జరిగిందా, రోహిణిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి, తనకి మీరే ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అవును, ఇంతకీ ప్రభావతి ఏం చేస్తుంది? ఆస్తి పోయిందని గగ్గోలు పెడుతుందా, లేకపోతే రోహిణిని ఓదారుస్తుందా అని అడుగుతూ ఉంటే, దాని గురించి తెలిసిందే కదమ్మా, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను ఆస్తి వస్తుందని. ఆ ఆశంతా కూడా అడియాసలైపోయింది. ఆయన ఫోటో వైపు చూస్తూ మీ ఆత్మశాంతి చేకూరాలంటే కోర్టులో ఉన్న ఆస్తి మొత్తం రోహిణికి రావాలి, అప్పుడే మీ ఆత్మ శాంతిస్తుందంటూ ఫోటోతో మాట్లాడుతుంది. ఈ ఆస్తి గొడవేంటో, ఈ డబ్బు పిచ్చేంటో నాకేమీ అర్థం కావడం లేదమ్మా అంటాడు సత్యం. ఇక ప్రభావతి మారదులేరా, తనంతే, సరే వీలు చూసుకొని నేను వస్తాను అని అంటూ ఉంటుంది సుశీల. ఎందుకమ్మా, అసలు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటాడు సత్యం. లేదురా, అలా అంటావేంటి? ఇప్పుడు రోహిణిని పలకరించకపోతే ఏం బాగుంటుంది? వస్తానులే, నేను వస్తున్నానని ముందే మీ ఆవిడకి చెప్పకు, మళ్ళీ నేను వస్తున్నానంటే భయపడిపోతుంది, చెప్పొద్దని అంటుంది ప్రభావతితో సుశీల. తర్వాత ఇక రోహిణి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న రోహిణి దగ్గరికి మీనా అయితే వస్తుంది. ఏం చేస్తున్నావు రోహిణి అని అంటూ ఉంటే, ఏం చేస్తాను మీనా, మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి, అవునా, అవును, మీ నాన్నగారి గురించి నువ్వు చాలా ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. అయినా పోలీసులు నీకు ఇన్ఫామ్ చేయాలి కదా, కూతురు అని నీవు ఇక్కడున్నావని తెలుసు కదా, కనీసం నువ్వొచ్చే వరకైనా మీ నాన్న శవాన్ని ఎందుకు ఉంచలేదు, ఎందుకు దహనం చేశారు అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి, నాకేం తెలుసు మీనా, నాకు కూడా మా మామయ్య వచ్చి చెప్పే వరకు ఏ విషయం కూడా తెలియదు కదా, నన్ను అడిగితే నేనేం చెప్పను, నేను అసలే మా నాన్న పోయిన బాధలో ఉంటే నువ్వు ప్రశ్నలతో నన్ను ఇలా వేధిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నేను ఏమీ నిన్ను బాధ పెట్టడానికి రాలేదో, మామూలుగా అడుగుతున్నానంతే అని మీనా చెప్పడంతో అప్పుడే రోహిణి, నన్ను ఓదార్చుకుపోయినా పర్వాలేదు, ఇలా ప్రశ్నలతో నా మైండ్ చెడగొట్టుకో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని రోహిణి అయితే చెప్తుంది. అప్పుడే ఇక మీనా, ఏదో తండ్రి పోయిన బాధలో ఉన్నావు కదా, 4 మాటలు చెప్పి ఓదార్దామనుకున్నాను, సరేలే నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది మీనా. అమ్మో, ఈ మీనా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మరో పక్క ఆ ఫోన్ ఏమో దొరికిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇప్పుడు నేను ఇదంతా కూడా నాటకం ఆడుతున్నానని తెలిస్తే మా అత్తగారు నన్ను ఇంట్లో నుంచి మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. నన్ను ఇంత మోసం చేస్తావే, నిన్ను అస్సలు కూడా ఇంట్లో ఉండనివ్వనని మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి కలలే ఎక్కువ వస్తున్నాయి. నా బండారం బయటపడిపోయి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం, ఇలాంటివే ఎక్కువగా కలలు వస్తున్నాయి. నాకేమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది రోహిణి. అలా బాధపడుతుండగా ఇంతలో సుశీల అయితే వస్తుంది. ఇక సుశీల రావడంతో రామ్మ అంటూ ఇక లోపలికి తీసుకొస్తాడు సత్యం. అప్పుడే ప్రభావతి, ఏంటత్తయ్య వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదని అనడంతో, మా అమ్మ వస్తున్నట్టు నాకు తెలుసు అని అంటాడు సత్యం. అవును, నాకు కూడా తెలుసు అని మీనా అయితే చెప్తుంది. అంటే మీరెవ్వరూ కూడా నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే, మా అమ్మని చూసి నువ్వు సర్ప్రైజ్గా ఫీల్ అవుతావని చెప్పలేదు ప్రభావతి అని సత్యం అయితే అనడంతో, సర్ప్రైజ్ కాదండి, షాక్ అయ్యాను అని చెప్తుంది ప్రభావతి. నువ్వు అలా షాక్ అవుతావని నేను కూడా చెప్పొద్దన్నానే అని ప్రభావతితో అంటుంది సుశీల. అవును, ఇంతకీ రోహిణి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, పాపం పైన గదిలో ఉంది అత్తయ్య,
వాళ్ళ నాన్న గురించే బాధపడుతుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మమ్మ గారు, చాలా బాధపడిపోతుంది అని చెప్తుంది మీనా. అవును, వాళ్ళ నాన్న ఫోటో ఏదో పెట్టారన్నారు, ఇక్కడ ఎక్కడుంది అని అంటూ ఉంటే ఇదిగోండి అమ్మమ్మ గారు ఫోటో అని మీనా అయితే చూపిస్తుంది. అప్పుడే ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సుశీల. ఇక షాక్ అయిపోతూ, ఏంటి ఈ ఫోటోనా, ఇతను రోహిణి వాళ్ళ నాన్న అని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, ఏంటి అంత ఆశ్చర్యపోయావో, ఈయన ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, రే సత్యం, అలా అంటావేంట్రా, నువ్వు గుర్తుపట్టలేదా ఈ ఫోటోని అని అడుగుతూ ఉంటుంది సుశీల. లేదమ్మా, నేను గుర్తుపట్టలేదు అని సత్యం అంటూ ఉంటే, అదేంట్రా అలా ఎలా మర్చిపోతున్నావు, ఇతనెవరో నీకు తెలీదు, ఇద్దరు చిన్నప్పుడు చెట్టా పట్టాలేసుకొని తెగ ఆడుకునేవాళ్ళు కదరా పొలంలోకి వెళ్ళి, గుర్తులేదా కేశవ అని అనగానే, అవునమ్మా కేశవే, నువ్వు బాగానే గుర్తుపెట్టావే, నేను గుర్తుపట్టలేకపోయాను. అప్పుడే ప్రభావతి, ఏంటత్తయ్య మీరు మాట్లాడేది, కేశవేంటి, ఆయన మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాను అని చెప్తుంది ప్రభావతి. ఊరుకో ప్రభావతి, వాడు నాకెందుకు తెలీదు, ఎవరో తెలుసా, వాడు నా తమ్ముడు కొడుకు అని చెప్పంగానే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి మీ తమ్ముడు కొడుక అని అనగానే, అవును, ఆస్తి విషయంలో మా నాన్నకి మా తమ్ముడికి చాలా గొడవలయ్యాయి. అప్పుడు వాడు తన కొడుకుని భార్యని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొడుక్కి పెళ్లి చేశానని, కూతురు కూడా ఉందని చెప్పి నాకు తెలిసింది. కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాలైంది, అప్పుడు ఒక్కసారి నా దగ్గరికి వచ్చాడు, ఇలా కూతురికి పెళ్లి చేస్తున్నానని కూడా అన్నాడు అని చెప్తుంది. వీడే, ఖచ్చితంగా వీడే, మరి రోహిణి ఇతన్ని తీసుకువచ్చి ఇలా చెప్తుందేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకా వెంటనే సుశీల అయితే, ఆగండి నేను ఫోటో చూపిస్తాను అని అంటూ తన బ్యాగ్లో నుంచి ఒక ఫోటోని చూపిస్తుంది. ఇదిగో చూడండి, సత్యం చిన్నప్పుడు ఇదిగో ఫోటో దిగాడు, ఇతను ఒకలాగే పోలికలుంటాయి, అలాగే ఈ ఫోటో కూడా ఏదో ఊర్లో తీయించుకుంది, ఇక్కడ ఊర్లో తీయించుకున్నదే అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఆ ఫోటోని చూసి గుర్తుపడుతుంది ప్రభావతి. ఇక వెంటనే రోహిణిని పిలుస్తుంది. రోహిణి అని గట్టిగా పిలవంగానే అప్పుడే ఇక రోహిణి కిందకి వస్తుంది. కిందకి వచ్చిన తర్వాత, నిజం చెప్పు, ఇతనెవరు అని అడుగుతూ ఉంటే, అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు, ఆయన మా నాన్న అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి. నిజం చెప్తావా లేదా, ఇతను ఎవరో కాదో మా అత్తగారికి మేనల్లుడు అవుతాడు, అతని గురించి మాకు మొత్తం తెలుసు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది అత్తయ్య అంటే అని అనగానే, నేను చెప్తానమ్మా, మనం మలేషియా వెళ్దామని అనుకున్నాం కదా, మలేషియా వెళ్తే తన బండారం ఎక్కడ బయటపడిపోతుందా అని వాళ్ళ మావయ్యని పిలిపించి ఏకంగా వాళ్ళ నాన్న పోయాడని చెప్పించింది. నాకు తెలిసి ముందు నుంచి ఈ పార్లలమ్మ మీద అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి, చెప్పు, నిజంగానే మేము మలేషియా వెళ్తామని చెప్పిన దగ్గర నుంచి నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు, అందుకే ఇలా మళ్ళీ కొత్త నాటకాన్ని సృష్టించావా, అంటే నువ్వు కోటీశ్వరాలువి కాదనమాట అని షాక్ ఇస్తుంది అడిగి ప్రభావతి. అది అత్తయ్య అని తడబడుతూ ఉంటుంది రోహిణి. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి సుశీలమ్మ రాకతో రోహిణి బండారం బయటపడబోతుంది. మరి రోహిణి ఇప్పటికైనా నిజాన్ని బయట పెడుతుందా, మరి ఏదైనా కథ అల్లుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.